పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకి మద్దతు తెలిపిన 56వ వార్డు ప్రజలు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. జనవరి నుంచి అడగడం మానేశారు. చూసారా? ఎందుకంటే ఓట్లు వస్తుంది, ఓట్లు ఎలక్షన్ వస్తుంది కాబట్టి చెత్త పనులు ఇల్లు అడిగితే బాగా నెమ్మది కొడతారు, ఓట్లు అడగడం వదిలేదు. అందుకని వాళ్ళు చెత్త పనులు అడగడం మానేసి 5 ఏళ్ళు మిమ్మల్ని పీడించారు. చెత్త పనులు కట్టండి, కట్టకపోతే పెన్షన్లో కట్ చేసేస్తాం, అంతే కదా, పెన్షన్లో కట్ చేస్తాం, లేకపోతే మీరు ఇచ్చే దాంట్లో ఏ పథకమైనా కట్ అయిపోతాయని చెప్పి రోజు అడిగిన వాళ్ళు ఎన్నికలు రాగానే మారిపోయింది. ఆ స్వరూపం, అసలు స్వరూపం తెలిసింది. కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి కూడా అన్ని ధరలు పెంచేశారు. నిత్యావసర ధరలు పెరిగాయి. కందిపప్పు అంతకుముందు ఎంత ఉంది, నూనెలు ఎంత ఉంది, అన్ని మీకు కిరాణా పెరిగిపోయి, అంటే అన్ని ధరలు పెంచేసి మీ దగ్గర 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఆ 10 రూపాయలకి పెద్ద పెద్ద స్టిక్కర్లు ఇంటి దగ్గర అంటించారు. మీకు పండుగ రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేదా, అప్పుడు నెయ్యి వచ్చేదా, పప్పు వచ్చేదా, బెల్లం ఇచ్చేదా? ఇప్పుడు రేషన్ డిపోలో నెయ్యి అనేది కనబడుతుంది మీకు. మరి 2019 వరకు ఎంత ఉందా, ఐడియా ఉందా? ఆ ప్రభుత్వంలో అందరికీ గ్యాస్ సిలిండర్ లేదు, ఎంత లేదు, మర్చిపోయారు. 1100 ఈ గ్యాస్ ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అప్పుడు 500 ఉండేది, ఇప్పుడు కూర్చోండి కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారికి టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు. వరదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ మాయా మేనిఫెస్టో ఉంది. తీసుకుంటే మేనిఫెస్టోలో అంశాలన్నీ మోసపూరితమైనవి, ఇదొక దగా మేనిఫెస్టో అని ఆ కూటమిలో ఉన్న మోడీ గారు కూడా భావించి దానికి దూరంగా ఉన్న విషయం మనం చూసాం. అంటే మేనిఫెస్టోని ఆ కూటమి సభ్యులైన మోడీ గారు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు, నేను షూరిటీ ఉండను అని చెప్పేశారు. ఆ కూటమిలో ఉన్న పురంధరేశ్వరి గారు కూడా నేను షూరిటీ ఇవ్వను అని చెప్పి పారిపోయే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన సంగతి మనం చూసాం. అలాగే తీసుకుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ఏమనుకుంటూ ఉన్నారంటే అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు, నిజం చెప్పడు అనేసి. అలాగే తీసుకుంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు నాయుడు మాటల్లో నిజం ఉండదు. అలాగే హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్సైట్లో ఉండదు. శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అని అనుకుంటూ ఉన్నారు. అసలు కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడికి మా జగనన్నకి ఈరోజు 600 హామీలు ఇచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే, ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన మొనగాడు మా జగనన్నని ప్రజలందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుంది, జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగనన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు. క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు, ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని.
మరి అదే అంశాలు కాపీ కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు, అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు అవదా? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా? నిజం చెప్పాలంటే మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అనేది నిజంగా అసలు సాధ్యమయ్యేదేనా? అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రి అయ్యాక 5 సంతకాలు పెట్టారు. ఒకటి రైతు రుణమాఫీ మీద, అలాగే రెండోది డ్వాక్రా రుణమాఫీ, అలాగే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాను అని చెప్పేసి, అలాగే తీసుకుంటే పెన్షన్స్ పెంచుతాను అనేసి, 4వది బెల్ షాప్స్ రద్దు చేస్తానని. కనీసం మొదట సంతకాలు పెట్టిన 5ని కూడా అమలు చేయని మీరు మళ్ళీ ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతులకి గతంలో 87,600 కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడం వలన ఆ రోజుల్లో రైతులు వ్యవసాయం ఇక్కడ చేసుకోలేక వలస వెళ్ళిపోయేవారు పట్టణాలకి. అలాంటి వ్యక్తి ఈరోజు రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అంటే రైతులు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చెప్పడమే కాకుండా అది చెయ్యలేదు సరికదా, 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీని కూడా ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ డ్వాక్రా మహిళలకి 1,500 రూపాయలు ఇస్తాను ప్రతి నెల అంటే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? 0 వడ్డీ ఇస్తానంటే మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు ఇక ముగింపేనని సీఎం జగన్ అన్నారు. జగన్ కి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తు. ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈ రోజు మళ్ళీ కొత్త మోసాలతో, కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును. ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వేల మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ₹1 అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు ₹1 అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ 2014లో సంతకం పెట్టి
మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పాడు పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, మీలో ఎవరికైనా కూడా ₹1 వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫియా. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 44వ వార్డు అబీద్ నగర్ లో గల పార్కును విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ తో ముచ్చటించారు కేకే రాజు. అనంతరం మాట్లాడుతూ, అభివృద్ధి చూసి ఆదరించండి. అబీద్ నగర్ పార్కును సందర్శించిన కేకే రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 44వ వార్డు అబీద్ నగర్ లో గల పార్కును విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా 20 సంవత్సరాల క్రితం నుండి కూడా జరగని అనేక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని, 2024 మాస్టర్ ప్లాన్ ప్రకారం పలు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో 17 వార్డులు ఉంటే 13 వార్డుల్లో ఇప్పటికే 24/7 వాటర్ సప్లైకి సరఫరా అయ్యేలా దాదాపు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఉగాది మంచి బాగా చేస్తారండి. హలో, పెద్దలు కేకే రాజు గారికి అవర్ అసోసియేషన్ తాలూకా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ స్వాగతం. కంటెస్ట్ చేస్తున్నారు, అట్లందరినీ ఉద్దేశంతో రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. గోపి కన్నప్పుడు బాగుందా? బాగున్నాండి. నమస్తే. హబీబ్ దొరికిన అతను 23లో వాళ్ళు చీఫ్ గెస్ట్ వచ్చారు ఉగాదికి. ఒక 6 నెలల్లోనే మా చిల్డ్రన్స్ ఐటమ్స్ ఫోన్ చేసి నాకు చేయాలని బాబు ఇలాగే మా బాణ శ్రీని గారు కూడా మంచి పేరు ఉంది. ఎంతమంది పేరు ఆయన చాలా మంది. ముద్రగడ పద్మనాభరెడ్డి అనే పిలుస్తాం. జనసేన నేత శివశంకర్ ఘాట్ కౌంటర్. ముద్రగడ పద్మనాభం ఇక నుంచి అతని పేరు పద్మనాభరెడ్డి అనే పిలుస్తామని జనసేన నేత శివశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.
చాలా విచిత్రంగా చిన్నపిల్లోడు చేష్టలాగా మాట్లాడాడు ఈయన. తనకు తాను చాలా గొప్పగా చెప్పుకుంటూ, గొప్ప నాయకుడిగా గర్వపడుతూ, అహంకారంతో విర్రవీగుతూ ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఎమ్మెల్యేలను రిజర్వేషన్ అడిగే హక్కు నీకు ఎవరిచ్చారు పవన్ అంటాడు ఈయన. ఆయనకి ఏమైనా సహాయం చేశావా అంటాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? రిజర్వేషన్ల గురించి, రాష్ట్ర సమస్యల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సర్వ హక్కులు ఉంటాయి. ముఖ్యమంత్రినే ఆయన అనేక సమస్యల మీద నిలదీస్తుంటే ఎమ్మెల్యేని నువ్వు అడగడం ఏంటంటావేంటి? నీ అవగాహన రాహిత్యమా, లేదంటే అహంకార ధోరణియా? అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నావు. మీరు అలాగే నాయకత్వం వహించారా? ఏంటిది? ఇది ఎంత సబ్స్టాండర్డ్గా మాట్లాడారో మీకు అర్థమవుతుందా ముద్రగడ గారు? మీరు చాలా చెప్పుకుంటారు మీరు ఎంత నీచ భాష వాడారో మీకు అర్థమవుతుందా? గంజాయి ఈ రాష్ట్రంలో ఎలాగ విలయతాండం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గంజాయిలో ఏ రకంగా ఉంది అని మాట్లాడితే, బ్లేడ్ బ్యాచీలు ఎలా స్వైర విహారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు నొప్పి ఎందుకు వచ్చింది? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎందుకు తడుకుంటున్నావు? ఏమైనా బుద్ధి ఉందా? వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం వహించావా? ఈ పిచ్చి ప్రేలాపన, పనికి మాలిన ప్రేలాపనలను మానుకుంటే మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టావు? ఏంటిది? చిన్నపిల్లోడు నయమయ్యా నీకంటే. నువ్వు పెద్ద మంత్రిని చేశాను, ఎంపీని చేశాను, ఎమ్మెల్యేని అన్నిసార్లు చేశాను, బీరవాళ్ళు పలుకుతావు, పెద్ద జమీందారి కొడుకునని చెప్తావు. సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది ఇక్కడ భారతదేశంలో. నీ కనీసం పరిజ్ఞానం లేదు నీకు. ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పోటీ చేస్తున్నావు? చిల్లర 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 వాగుడు. చట్టము, రాజ్యాంగం చదువుకోవయ్యా, లేదంటే పంపిస్తాం మీకు రాజ్యాంగం, చదువుకో. అంతేగాని తెల్ల చొక్కా వేసుకొని వైసీపీలో చేరి ఆ బానిస కుక్కలాగా మాట్లాడతానంటే మాత్రం సహించేది లేదు. జాగ్రత్త. ఇంతవరకు చాలా మర్యాద ఇచ్చాం మీకు. ఏంటి పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభ ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటావా? మంచిది, మార్చుకో, ఈరోజే మార్చుకో. ఇక ఈ రోజు నుంచి మిమ్మల్ని ముద్రగడ పద్మనాభరెడ్డి అని పిలుస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర ఉండదని, గంజాయికి మాత్రమే ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి. రాష్ట్రంలోని రైతులు అప్పుల పాలు అయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవడో పడేసే మోచేతి అంబలి, జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు. నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి? నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి? రేపొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదా పిల్లి సుభాష్ చంద్ర గారి గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలీదు. రేపొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తా, ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నారు. అలాగే వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని సాగించే గుండాల మీద ఉక్కు పాదంతో నలిపేస్తాం. ఉక్కు పాదంతో. ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే,
ఈరోజు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు. 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోమండలం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేసింది. బేసిక్ ఏంటంటే తన మన అని భేదం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు. అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితే నేను కాపులకి అండగా నిలబడతానన్న వ్యక్తి నాయకుడు అంటారు కదా. మనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలకు నిలబడే నాయకులు అంటారు కదా. కోనసీమ పేరులో చాలా మంది, ఎక్కువ శాతం మంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పెడితే ఒక్కళ్ళు కూడా వీళ్ళకి నిలబడలా. పాపం నిజంగా చెప్తున్నా, చాలా మంది మనకి కూర్చోబెట్టి చాలా మంది యువకులు, అది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, దేవాంగులు, శెట్టి బలిజి కులాలు, అందరూ చాలా మంది కూర్చొని పాపం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వచ్చిన దగ్గర వేడుకున్నారు, అన్న మాకు సంబంధం లేదన్న, మా మీద కేసులు పెట్టారన్నా అంటే వాళ్ళ మీదకి కులాలను వాడుకునే 2 నాయకులు నిలబడాల. ఆఖరికి ఓట్ల కోసం తీసేశారు, అంతే. ఓట్ల కోసం ఈరోజు కేసులు తీసేశారు. ఎవరైతే A1 ఈ రోజున అతను వెళ్ళి విశ్వరూప్ మీరు కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు. నేను ఎలాంటి వాడిని అంటే, నేను ఒక సామాజిక వర్గం కోసం ఆలోచించే వ్యక్తిని కాదు. జాషువా విశ్వనరుడు, ఆయన కోసం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి. ఖచ్చితంగా మందపల్లి గులకరాయి బాధితులందరికీ నేను బాగా గులకరాయి దెబ్బలు తగిలిన మీకు వైసీపీ వల్ల గత 5 సంవత్సరాల్లో మీ బాధితులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను నా బాధను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం.